నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. పిల్లల దీర్ఘాయువు కోరుకుంటూ తల్లులు చేసే వ్రతమే అహోయ్ అష్టమి. ఈ ఉపవాసం పిల్లల ఆయుష్, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. ఈ సంవత్సరం అహోయ్ అష్టమిని అక్టోబర్ 13వ తేదీ సోమవారం రోజు జరుపుకోనున్నారు. ఈ అహోయ్ అష్టమి రోజు అహోయ్ మాతను అంటే పార్వతీదేవిని పూజిస్తారు. ఈ అహోయ్ అష్టమి రోజున తల్లులు నిర్జల వ్రతం అంటే మంచినీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఉపవాసం ఆచరించటం వల్ల పిల్లల బాధలు, అడ్డంకులు తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుందనేది నమ్మకం. అలాగే పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం కూడా ఈ వ్రతం ఆచరించి గౌరీ స్వరూపం అయిన పార్వతీదేవిని పూజిస్తారు. ఈ అహోయ్ అష్టమి వ్రతం రోజు సాయంత్రం పూట నక్షత్రాలను చూసి ఆర్చం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. కొన్ని ప్రాంతాలలో చంద్రుడిని చూసి ఉపవాసం విరమించే సంప్రదాయం కూడా ఉంది. ప్రతి ఏటా అశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున అహోయ్ అష్టమి రోజున పార్వతీదేవిని పూజిస్తూ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అష్టమి తిథి అక్టోబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12:24 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 11:09 ముగుస్తుంది. ఇక నక్షత్ర దర్శనం కోసం నక్షత్రాలు ఉండే సమయంలో ఈ అహోయ్ అష్టమం వ్రతం అనేది ఆచరిస్తారు. కాబట్టి అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం 5:53 నుంచి రాత్రి 7:08 మధ్య ఈ పూజ చేసుకోవడానికి తగిన సమయమని పండితులు చెప్తున్నారు. ఈ అహోయ్ అష్టమి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్ష ప్రారంభించాలి. ఆ తర్వాత పవిత్ర జలం లేదా పసుపు నీళ్లతో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం మీద పార్వతీదేవి చిత్రపటం ఉంచాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పూలు, పండ్లు, ఆవు నెయ్యి, పవిత్ర దారం, ఆవు పాలు, మేకప్ కిట్, కర్వాతో నిండిన కుండ అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు పూజ చేస్తూ అమ్మవారి వ్రత కథ చదవాలి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. అయితే ఈ పూజ ముగిసిన తర్వాత స్త్రీలు వెండితో తయారు చేసిన సాహు లాకెట్లు లేదా పసుపు కొమ్మును ధరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకి దీర్ఘాయుషు లభిస్తుందని నమ్ముతారు. అయితే పూర్వం ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు. ఒకరోజు ఈ వడ్డీ వ్యాపారి భార్య ఇంటి గోడ నిర్మాణానికి మట్టి తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు మట్టిని పారతో తవ్వుతూ ఉండగా పొరపాటున పార ఒక చిన్నారికి తగలటంతో ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోతుంది. దీంతో నా చేతులతో నేనే చిన్నారిని చంపేశానని ఆ బాధతో విపరీతంగా ఏడుస్తుంది. కొంత సమయం తర్వాత ఆ బాధతోటే ఇంటికి వస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె 7 కొడుకులలో ఒకరు జబ్బున పడి చనిపోతారు. అనంతరం 6 కొడుకులలో ఒక్కొక్కరు ఏదో ఒక సమస్యతో చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి భార్య గతంలో నేను చేసిన పాపం వల్లే నా కొడుకులు చనిపోయారంటూ రోధిస్తుంది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఆమెని ఓదారుస్తారు. అయితే నీ పశ్చాత్తాపం వల్ల పాపం యొక్క దోషం సగం పోయింది. అయితే నీవు అష్టమి రోజు ఉపవాసం ఉండి అహోయ్ మాత అంటే పార్వతీదేవిని పూజించమని చెప్తారు. దీంతో ఆమె అహోయ్ అష్టమి రోజు ఉపవాసం ఉండి పార్వతీదేవిని పూజిస్తుంది. ఆమె పూజకి మెచ్చిన అమ్మవారు తిరిగి తన కొడుకులని బతికించుకుంటుంది. అప్పటి నుంచి ఆమె ప్రతి ఏడాది అశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఉపవాసం ఆచరించి పార్వతీదేవిని పూజిస్తుంది.